కప్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ ఆథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాక్ మ్యాచ్ లను ఐసీసీ ఉద్దేశపూర్వకంగా షెడ్యూల్ చేయడం ఆపాలని కోరారు. గత నెలలో జరిగిన ఆసియా కప్ టోర్నీ తర్వాత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ఐసీసీ ఆర్థిక లాభాల కోసం స్పోర్టింగ్ ఇంటిగ్రిటీని త్యాగం చేస్తుందని అథార్టన్ ఆరోపించారు. 2013 నుంచి ప్రతి మేజర్ టోర్నమెంట్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్లు జరగాలని ఐసీసీ చూస్తుందని ఆరోపించారు. ఆర్థిక లాభాల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన మండిపడ్డారు. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ విశ్లేషకుడు మైకేల్ ఆర్థర్టన్ తాజాగా ఐసీసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2013 నుంచి ఐసీసీ ప్రతి మేజర్ టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరగాలని నీట్గా ఆర్డర్ చేస్తోందన్నారు. ఇందులో 3 50 ఓవర్ వరల్డ్ కప్లు, 5 టీ20 వరల్డ్ కప్లు, 3 ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. ఇండియా పాక్ మ్యాచ్ల వల్ల భారీగా ఆదాయం లభిస్తుందని, ఐసీసీ బ్రాడ్కాస్ట్ రైట్స్ ఈ మ్యాచ్ల వల్ల $3 బిలియన్ పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్లు పొలిటికల్ టెన్షన్లు, ప్రాపగాండా కోసం ప్రాక్సీగా మారాయని వాదించారు. ఎకానమిక్ నీడ్స్కు సీరియస్ స్పోర్ట్స్ను ఉపయోగించడం కరెక్ట్ కాదని, ఇప్పుడు ఇరు దేశాల మధ్య రైవల్రీ పెరిగిపోయిందన్నారు. తదుపరి బ్రాడ్కాస్ట్ రైట్స్ సైకిల్కు ఐసీసీ ఫిక్స్చర్ డ్రా ట్రాన్స్పరెంట్గా చేయాలని, రెండు టీంలు ప్రతిసారి మీట్ కాకపోతే అది బాగుంటుందని సూచించారు. ఈ వాదనలు ఆసియా కప్ 2025 వివాదాల తర్వాత వచ్చాయి. ఐసీసీ క్రికెట్ ఇప్పుడు స్పోర్టింగ్ ఇంటిగ్రిటీ కంటే ఎకానమిక్ గెయిన్స్ ప్రయారిటీ ఇస్తోందని ఆర్థర్టన్ ఆరోపించారు. తాజాగా ఆయన ది టైమ్స్కు రాసిన ఆర్టికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ 2025 ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగింది. ఇండియా, పాకిస్తాన్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. దీంతో రెండు టీంలు 3 సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్ సూపర్ 4 ఫైనల్లో ఇరు జట్లు పోటీ పడగా 3 మ్యాచ్ల్లోనూ ఇండియా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ల్లో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాక్ ప్లేయర్లతో హ్యాండ్ షేక్లు బాయ్కాట్ చేసింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తర్వాత పీసీబీ ఐసీసీకు కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇండియా స్పిరిట్ ఆఫ్ క్రికెట్ని వైలేట్ చేసిందని పాక్ ఆరోపించింది. సూపర్ 4 మ్యాచ్లో పాక్ ప్లేయర్లు హారిస్ రౌఫ్, సాహిబ్ జాదా, ఫర్హాన్ ప్రావోకేట్ గెస్చర్లు చేశారు. ఫైనల్ తర్వాత ట్రోఫీని ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు ఇండియా రిజెక్ట్ చేసింది. నఖ్వీ పాక్ మంత్రి మాత్రమే కాక పీసీబీ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇండియన్ ప్లేయర్స్ ట్రోఫీలు, మెడల్స్ తీసుకోకపోవడంతో ఆయన వాటిని తీసుకుని వెళ్లిపోయాడు. ఇదే పరిస్థితి మహిళల వరల్డ్ కప్లోనూ కనిపించింది. కొలంబో మ్యాచ్లో ఇండియా పాక్ కెప్టెన్లు టాస్ తర్వాత షేక్ హ్యాండ్ రిఫ్యూజ్ చేశారు. ప్రీ మ్యాచ్ రొటీన్లు అవాయిడ్ చేశారు. ఈ వివాదాలు ఇండియా పాక్ రివాలరీని, పొలిటికల్ టెన్షన్లకు దారితీస్తున్నాయి. ఐసీసీ 2013 నుంచి ప్రతి మేజర్ టోర్నమెంట్లో ఇండియా పాక్ మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ చేస్తోంది. దీని వెనుక ఎకానమిక్, డిప్లొమాటిక్ కారణాలున్నాయని ఆథర్టన్ ఆరోపిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఎప్పటినుంచో బైలాటరల్ మ్యాచ్లు లేకపోవడం వల్ల ఐసీసీ ఈవెంట్లలోనే రెండు దేశాలు తలపడుతున్నాయి. దీంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ బ్రాడ్కాస్ట్ రైట్స్ను $3 బిలియన్ విక్రయిస్తోంది. 2008 ముంబై టెర్రర్ అటాక్ తర్వాత రెండు దేశాలు టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. 2013 తర్వాత వైట్ బాల్ బైలాటరల్ సిరీస్లు ఆగిపోయాయి. ఐసీసీ ఈవెంట్లలో గ్రూప్ స్టేజ్లోనే రెండు టీంలు మీట్ అవుతున్నాయి. ఆసియా కప్ షెడ్యూల్లోనూ రెండు టీంల మధ్య మ్యాచ్లు ఆదివారం మాత్రమే జరిగేలా డిజైన్ చేశారు. దీంతో ఐసీసీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు. ట్రాన్స్పరెంట్గా ఇరు దేశాల మధ్య షెడ్యూల్ ఇవ్వాలని, ప్రతిసారి రెండు టీంలు మీట్ కాకపోతే బాగుంటుందని సూచించారు. ఐసీసీ ఈ మ్యాచ్లు గ్రాస్ రూట్స్ క్రికెట్ డెవలప్మెంట్కు రెవెన్యూ ఇస్తాయని చెబుతోంది. కానీ ఆథర్టన్ స్పోర్ట్స్ ఎకానమిక్ నీడ్స్కు ఉపయోగించకూడదని అన్నారు. ఇప్పుడు ఆథర్టన్ వాదనలు ఐసీసీ, బీసీసీఐ, పీసీబీలో చర్చలు రేకెత్తిస్తున్నాయి.